అమ్మవారు కనిపించడం అంటే కలలో చాలా కనిపిస్తుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు గుర్తులేదు కానీ చిన్న చిన్న షాడోస్ కానీ ఎవరో ఇలా బ్లింక్ అవుతుంది కదా ఒక సెకండ్, అలాంటివి చూసిన సందర్భాలు, పాదాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా డైరెక్ట్గా అనేది నేను చూడలేదు. రీసెంట్గా నేను ఇక్కడ మన ఫలక్నమ్మ కాళీ టెంపుల్కి వెళ్ళానండి. లాస్ట్ అమావాస్య, ఆషాఢ అమావాస్య రోజు. ఆ రోజు ఒక ఆవిడ, నేను గుళ్ళోకి వెళ్ళాను, ఇసుక వేసినా కూడా రాలనంత జనం ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే అమావాస్య అంటే. నేను వెళ్ళడమే 2 అయింది, 2 గంటలకి విపరీతమైన జనం. ఎక్కడో మేము కారు ఆపుకొని నడుచుకుంటా వెళ్ళిన దాన్ని, చేతిలో నిమ్మకాయల దండ, తర్వాత మాల, నేను ఎప్పుడు పెద్ద మాలలు చేయించుకుని తీసుకెళ్ళడం నాకు అలవాటు. హెవీ వెయిట్ ఉన్నాయి, ఎవ్వరు రాలే, ఒక్కదాన్నే వెళ్ళాను. మీరు నమ్మరు, మెరాకిల్స్ అండి. ఆ రోజు క్యూలో సరే అని చెప్పేసి ఆ మెయిన్ వాళ్ళు నాకు లోపల తెలుసు, వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మరి అక్కడి దాకా వెళ్ళి ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలి కదా. అక్కడికి వెళ్ళే వరకు పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతూ అక్కడికి వెళ్ళాను, నేను లైన్లో వెళ్ళలేదు. 2 ఆడవాళ్ళు వచ్చారండి ఆ రోజు, చాలా పెద్దవాళ్ళు. ఒకరు నిమ్మకాయ దండ తీసుకున్నారు, ఒకళ్ళు పూలమాల తీసుకున్నారు. అదేంటమ్మా మీరు పెద్దవాళ్ళు, నేను కదా మోసుకోవాలి అలా అంటే లాగేసుకున్నారు వాళ్ళు నన్ను. గుడి లోపలికి వెళ్ళే వరకు అవి ఇవ్వాల. అది ఒక మిరాకిల్. నేను అనుకున్నాను ఎవరో అనుకున్నాను. తర్వాత గుడిలోకి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని గుడి చుట్టూ తిరిగి మళ్ళీ బయటికి రాగానే ఒక ఆవిడ వచ్చి నేను వెళ్తున్నాను అని ఇలా టర్న్ అవుతుంటే రైట్ హ్యాండ్ మీద ఒక ఆవిడ చెయ్యి వేసింది. వెనక్కి తిరిగి చూసా, ఏంటి అని అంటే నాకు ఆ చీర కొనిపెట్టు అని అడిగింది. సరే ఇక నా విషయం తెలిసిందే కదా, అయ్యో ముత్తైదు ఆవిడ ఎంత బాగుందోనండి. పెద్ద ఆవిడ, 90 years ఉంటాయి, ముసలి ఆవిడ, కానీ ఎంత బాగుందో. ఆ ఫేస్ లో ఆ కళ తెలిసిపోతున్నాను. ఆమె మాట తక్కువ, 1-2 పదాలు అంటుంది, చీర కావాలి అంతే, మిగతాది మొత్తము స్మైలే ఉంటుంది. సరే నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, కనీసం ఒక 10 అడుగులు కూడా వేసే సందు లేదు అక్కడ, ఆవిడ వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు. వెళ్ళాను, ఆ శారీ కొనే ఆవిడ దగ్గర ఆవిడ చీరలు లేవనింది, అదే ఆవిడ అడిగిందండి అని చూపించాను ఆవిడకి. ఆవిడ తొంగి చూసింది, అవునమ్మా మరి ఒక చీర అయితే ఉంది, అమ్మవారికి బాగా కట్టింది, ఒక మంచి రోజు, నేను ఇవ్వను అని అంటుంది. అమ్మ నీకు డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పి 500 ఎక్స్ట్రా ఇచ్చి ఆ చీర ఎలాగోలా తీసుకున్నాను. ఎగ్గి తిరిగిస్తే ఇవి లేదు. ఏమైపోయింది అసలు, ఎటు పోయినా కూడా ఛాన్స్ లేదండి. అడుగులు అడుగు, నేను కూడా వెళ్ళలేను అంత స్పీడ్గా, అసలు కనీసం వెతికే ఛాన్స్ కూడా లేదు, ఎటు తిరిగినా దొరకలేదు అని అంటే నాకు ఆ చీరలు అమ్మే ఆవిడకి దొరికింది ఇక అదృష్టం. ఆవిడ అనింది అనమాట, లేదు అమ్మవారే వచ్చింది నీకు ఇప్పుడు, ఆవిడ ఎట్లా వస్తుందండి మరి, డైరెక్ట్ విగ్రహం వస్తుందా, అట్లా రాదు కదా, మనిషి రూపంలో వచ్చింది. నేను ఇట్లా కాదమ్మా, ఇంకా నిన్నుగానే నేను చూడాలి అని అనిపిస్తుంది కదండి. ఇన్ని పూజలు చేసినప్పుడు, ఇంత కష్టపడుతున్నప్పుడు నాకంటూ అమ్మని చూడాలని అనిపిస్తుంది కదా. అంటే చాలా మంది కూడా నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, ఆ భగవంతుడికి దగ్గరగా ఉంటారు, మాంసం మానేస్తారు, సంసారానికి దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి దొరకని అదృష్టం కూడా మీకు దొరికిందని చెప్పొచ్చు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే కీర్తి ప్రశాంతి గారు ఇదంతా కూడా ఒక ఫేమ్ కోసం చేస్తున్నారు, అంటే ట్రోల్ అవ్వటానికో లేకపోతే ఇంకా దేనికో చేస్తున్నారే తప్ప అసలు దేవుడు మాకే కనిపించలేదు, ఆవిడికి ఎలా కనిపించారు అంటూ కూడా చాలా మంది కొన్ని కామెంట్స్ పెట్టడం, కొంతమంది మిమ్మల్ని కూడా సూటి ప్రశ్నలు అడిగినవి కూడా చాలా వరకు కూడా పెడతారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫేమ్ కోసం చేయడం అంటే ఎలా చేయాలి, మాట్లాడాలి, అంటే ఎలాంటి కష్టం లేకుండా చేసేది ఫేమ్. ఫస్ట్ నువ్వేం కష్టపడకుండా చేసావు అంటే ఎస్ క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు ఫేమ్ కోసం ఇలా అరుస్తున్నావు కెమెరా ముందు, నువ్వు ఫేమ్ కోసం ఇలా డాన్స్ చేస్తున్నావు, ఫేమ్ కోసం ఇలా చేస్తున్నావు అంటే నీ కష్టం ఏమి కనిపించకుండా నువ్వు ఫేమ్ కోరుకుంటున్నావు అనేదాన్ని క్వశ్చన్ చేయొచ్చు. అసలు ఫేమ్ అనేది ఎందుకు వస్తుందండి, ఊరికినే మన ఏమన్నా సంతలో కొనుక్కునే వస్తువు అదేమన్నా ఫేమ్ అనేది, అదొక అదృష్టం ఎవరికైనా, నేననే కాదండి ఎవరికైనా. మనం కొనలేనిది వెళ్ళలేనిది ఏదైనా ఉందంటే పేరు. మీరు ఎంత డబ్బన్నా సంపాదించండి, ఆ డబ్బును పెట్టి పేరుని కొనలేం. అది ఎలా వస్తుంది, దేవుడు అనుగ్రహం ఉంటేనే వస్తుంది, ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే. నాకు తెలియదురా బాబు, నేను ఎలా నేను ఫేమ్ అయ్యాను నాకే అర్థం కావట్లేదు అని నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఈ రోజు ఇప్పటి వరకు మీకు అదే చెప్తున్నా. అవును, ఫేమ్ కోసం చేసేదైతే మన కష్టం ఎడిపోతుంది. మీరు ఒక వీడియో చూస్తున్నారండి, నా డ్రెస్ చూస్తున్నారు, నా అలంకారం చూస్తున్నారు, వెనుక జరిగేది ఏంటి, అక్కడ ఎవరున్నారు, ఎవరు కూర్చున్నారు అక్కడ, కొంచెమన్నా భయం ఉందా కొంతమందికి? అసలు అనిపిస్తుందండి నాకు, మీకు అసలు దేవుడు అంటే భయం ఉందా, ఏం జరుగుతుంది? అయితే మామూలుగా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొంతమంది వల్ల మీరు కూడా ఫేక్ అనేది కొంచెం జనాల్లోకి వెళ్ళింది, కొంచెం మీరు అది కూడా ఫేస్ చేయడం జరిగింది ఒక్క ఇంటర్వ్యూ వల్ల. అంటే అది మంచి ఇంటర్వ్యూ అయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అది మీకు కూడా కొంచెం ఒక చిన్న మచ్చ తీసుకొచ్చిందని చెప్పొచ్చా? నేనైతే అలా అనుకోవట్లేదండి.
మచ్చ అని నేను ఎప్పుడు అనుకోను. నిజం నిలకడగా వస్తుంది, అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. నేను అది బాగా నమ్ముతాను. ఇప్పుడు ఫేమ్ అనేది కొనలేనిది, వెళ్ళలేనిది. అదేదో సంతలో కొనుక్కునే వస్తువు కాదు. ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ ఫేమ్ అనేది దేవుడు ఇవ్వాలి. ఫేమ్ అని కూడా అనొద్దు దాన్ని. ఒక పేరు, మనం చేసే కష్టానికి ఒక విలువ, అది దేవుడే ఇవ్వాలి. అది ఎవరో ఇస్తే అవ్వదు. కొన్ని కామెంట్లు నేను కూడా చదివానండి, జనాలు అనే మాటలు కొన్ని నేను ఫేస్ చేశాను. కానీ నేను ఎందుకు పట్టించుకోను, నేను ఇంకా నాలాగే నేను ఎందుకున్నాను, మరి నేను ఎప్పుడు ఆపేయచ్చు కదా. ఒకవేళ నేను భయపడి ఉంటే ఇంకా వీడియోలు, నాకు జరిగే వింతలన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, నాకు దేవుడిచ్చిన అదృష్టం. దేవుడు ఎలా నాకు కనిపిస్తున్నాడు, దేవుడు అంటే డైరెక్ట్గా దిగొస్తున్నాడు అని కూడా నేను చెప్పట్లే. నాకు ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు. దాన్ని నేను అందరికీ చూపిస్తున్నాను, వీడియోలు చేస్తున్నాను. మరి మీరు నన్ను విమర్శిస్తున్నారు, బాగానే ఉంది. మరి నా వెనుక జరిగే వీడియోలో అసలు ఏం జరుగుతుంది, నా వెనుక జరిగేది ఏంటి, నేను ఎవరి గురించి కష్టపడుతున్నాను, నా కష్టం ఎడిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనిషిని ఒక మాట అనేయడం అని అంటే అది ఎప్పటికైనా రివర్స్ వెళ్తుందండి. ఎవరికైనా నిజం నిలకడగానే వస్తుంది. పర్వాలేదు, ఎవరిన్నైనా నేను పట్టించుకోనండి. ఎందుకంటే నేను నిజంగానే చేస్తున్నాను పూజలు. పాలాభిషేకంతో నేను అందరికీ తెలుసు. కానీ నేను చేసిన పూజలు నాకు తెలిసిన వాళ్ళకి తెలుసు కదా, నేనంటే ఎవరో తెలిసిన వాళ్ళకి తెలుసు కదా. ప్రపంచమంతా తెలియాలంటే ఇప్పుడు వీధి దాటింది, ఇప్పుడు ఊరు దాటింది, మా జిల్లా దాటింది, ఇప్పుడు స్టేట్ దాటింది, అప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. నేను చేసిన కష్టం ఎక్కడికి పోదు. అలా అని నేను కష్టపడుతున్నానని నేను చెప్పలేదు ఎప్పుడు ఏ వీడియోలో కూడా. మామూలుగా సౌందర్య మీకు తెలిసి ఉండొచ్చు, అంటే రీసెంట్ గా కొంచెం సౌందర్య గారి వీడియో వచ్చిన తర్వాతనో మీ వీడియో సంథింగ్ ఏదో వచ్చిన తర్వాత కొంతమంది మిమ్మల్ని కూడా ఫేక్, ఎందుకంటే తను ఒక అవకాశం రావటానికో లేకపోతే ఫేమ్ అవ్వడానికో డబ్బుల కోసం ఎలా అయితే పూనకం వస్తున్నట్టు చేసిందో, మీరు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ అలా డబ్బులు ఇచ్చి చేయించుకున్నారనే వార్త కూడా కొంతవరకు వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏమంటారు? నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదండి. ఎవ్వరికి కూడా నేను సింగిల్ ఎంపీ ఇవ్వలేదు. నన్ను ఇంటర్వ్యూస్ అడిగితేనే, అది కూడా కొన్నిసార్లు అడగడం వల్లనే నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అది కూడా వాళ్ళైనా ఎందుకు అడుగుతారండి, మనలో ఏదైనా విషయం ఉంటేనే కదా. మీరైనా ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తారు? ఎలా పడితే అలా ఎవరిని చేయరు కదా. ఏదో ఒక విషయం ఉంటది కదా, దాన్ని బట్టి అందరూ ఇంటర్వ్యూస్ చేశారు. నేను ఎవరిని విమర్శించను కానివ్వండి. ఎవరు లైఫ్లో ఎవరి ఇష్టాలు అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అది మనం జడ్జి చేయలేం. అవును, ఏదైనా కూడా. నాదైనా అంతే, నా మీద ఆధారపడి ఉంటుంది నేను ఏం చేసినా. సో నేనైతే నేను జెన్యున్గా ఫేక్ అని అంటే ఈ రెండింటికి తేడా నేను ఒకటైతే చెప్పగలను, అంటే ఓపెన్గానే మాట్లాడుతున్నా. ఫేక్కి రియల్కి తేడా ఏంటి అంటే కష్టం కనిపించాలా. అవును, మరి కష్టం కనిపించినప్పుడు ఫేక్ ఎలా అవుతుంది? ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని మిక్స్ చేస్తే మరి ప్రతి ఇల్లు కూడా మంచి చెడుతో కొట్లాడుకోవాలి ఫస్ట్ మన ఇంట్లోనే. రీసెంట్ గా నేను ఒక అతన్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది బిగ్ టీవీలో, అఘోరి స్వామి అని చెప్పి. అంటే అతను కూడా ఎలా మాట్లాడుతున్నాడు అంటే, నేను చనిపోయి 8 సంవత్సరాలు అయింది, నాకు శివుడు ఒక 7-8 అడుగులు కనిపించాడు, చెయ్యి ఇంత పెద్ద ఉంది, ఎముడు కనిపించాడు, సినిమాలో చూపించినట్టుగా లేదు. ఇలాంటివన్నీ అంటే జనాలు ఇలా కహానీలు చెప్పే వాళ్ళకి దగ్గర అవుతున్నారా, లేకపోతే నిజానికి దూరం అవుతున్నారా అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్కి ఇది రిలేటెడ్గానే ఉంది. అంటే వాళ్ళ ఇష్టం కదండి, అది వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళకి నిజంగా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అది మనకు సంబంధం లేని విషయం. నేను విమర్శించాను ఎవరిని. నా వరకు వచ్చిందైతే నేను చెప్పగలను. దేవుడు అనేవాడు ఫస్ట్ మన నమ్మకం అండి. మనం మంచిగా నమ్మితే రాయి కూడా దేవుడు అవుతాడు. నమ్మకపోతే గుళ్ళో దేవుడు కూడా కనిపించాడు ఎవరికి. అంటే అవసరార్థం అంటారు కదా, నీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా, రెండు బ్యాలెన్స్డ్గా ఉంటుంది కదా. దాన్ని మాత్రం నేను నమ్మి బేస్ చేసుకునే నేను ఇంతవరకు వచ్చానే తప్ప ఫేక్ రియల్ లేదా దేవుడు కనిపించాడు కనిపించట్లేదు అనే దాని మీద నేను ఎప్పుడు, నాకు అసలు అవగాహన లేదు. ఫస్ట్ నాకు ఏదైనా కనిపించింది అనుకోండి, ఇదిగోండి ఇది కనిపించింది చెప్పడం వరకు తెలుసు. అంటే మేము బయట చూస్తూ ఉంటాం, అంటే గుళ్ళలో మీరు చూస్తూ ఉండొచ్చు, పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి చాలా మందికి, దేవుడు కనిపించాడు అంటారు, గట్టిగా అరుస్తారు, అంటే ఒక లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే మీరు ఇన్నేళ్ల నుంచి, దాదాపుగా 10-12 ఏళ్ల నుంచా మీరు చేసేది?
ఈ 12 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఏ రోజైనా అమ్మవారు ఒంటి మీదకి రావడం కానివ్వండి, లేకపోతే ఇంట్లో మీ అమ్మగారి మీదకైనా ఒంటి మీదకి వచ్చి పూనకం అంటే ఒక్కరి మీద వస్తే అనుకోవచ్చు, ఒకేసారి 5-6 మంది మీదకి వస్తుంది అనుకోవడాన్ని మీరేమంటారు దానికి సంబంధించి? ఆ, నిజంగా దాంట్లో కూడా నాకు అంత తెలియదండి. నేను ఇన్ని పూజలు చేశాను కానీ అమ్మవారి మీదకి రావడము, పూనకాలు రావడము, అరవడాలు ఇలాంటివి నాకు ఎప్పుడు జరగలేదు. నాదంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనసుతో నేను నమ్మిన దైవం నాతో మాట్లాడుతుంది అంతవరకు నాకు తెలుసు. నాకు చాలామంది నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ వాళ్ళ సందర్భాలను బట్టి, వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ని బట్టి నేను ఏదైనా లేదులే అమ్మా ఇలా అవుతుంది, లేదండి ఇలా అవుతుంది అని నేను అంతవరకు అయితే నేను చెప్తానంటే నేను నమ్ముతాను కదా దేవుణ్ణి. నేను ఒక మంచి మాట చెప్తాను. ఈ అరవడాలు, గోల్ చేయడాలు, ఆ ఊగడాలు నాకు అవి ఎప్పుడు తెలియదండి. నాకు దాని గురించి అసలు నాకు అసలు కొంచెం కూడా తెలియదు.